2024 సెప్టెంబర్ నెల 16 నుండి 30 వరకు ధనస్సు రాశి ఫలితాలు. ఈ రాశికి శుక్రుడు 11ంట ఉన్నాడు, శని 3ంట ఉన్నాడు. శని శుక్రులు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. ఈ రాశికి కూడా దాదాపు చెప్పాలంటే ఈ 12 రాశుల్లో ఒక 4 రాశులు బాగున్నాయి, 8 రాశులు పూర్తిగా బాగాలేవు. కాబట్టి జాగ్రత్త ఇప్పుడు అవసరం. ముందు జాతకం చూపించుకోవడం అవసరం. ఎట్లా ఉందంటే ఇప్పుడు చెప్తోంది, పెద్దవాళ్ళు చిన్నప్పటి నుంచి కష్టపడి లక్షలు సంపాదించి 60 ఏళ్ళు వచ్చిన తర్వాత సంపాదించిన మొత్తం పోగొట్టుకొని తినటానికి తిండి లేక ఈ గ్రహదోషాల వల్ల ఇప్పుడు ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు. అట్లాగే సొంత నిర్ణయాలు తీసుకొని పెళ్లి చేసుకొని భార్యాభర్తలకి అనుకూలత కుదరక కోర్టులకు వెళ్ళి తల్లిదండ్రుల దగ్గర నుంచి జైలు పాలు చేసి ఏది తెగక విడాకులు రాక, మరి కొంతమంది డబ్బు కోసం వేధిస్తున్నారు. విడాకులు కావాల్సి కాదు, డబ్బులు కావాలి. కొన్ని లక్షలు ఇస్తే కానీ డైవర్స్ ఇస్తామంటున్నారు. డబ్బులు లేక విడాకులు రాక మళ్ళీ పెళ్లి చేసుకుంటానికి అవకాశం లేక చేసే వృత్తి చేసుకోలేక వాయిదాకి వెళ్ళాలంటే చేసే ఉద్యోగం నుంచి సెలవులు రాక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి శుక్రుడు ఏకాదశంలో ఉన్నాడు. వివాహం జరగటానికి శని బాగున్నాడు, రవి బాగున్నాడు, మరి బుధుడు బాగున్నాడు. ఈ రాశి వాళ్ళకి చాలా మంచిగా ఉంది, కానీ చాలా జాగ్రత్త పడాలి. రవి కుజుడు సప్తమంలో ఉన్నాడు. మరి తర్వాత బుధకేతువులు బాగాలేరు. ఉన్న వాటిల్లో 4 గ్రహాలు బాగాలేవు. ఈ 4 గ్రహాలు కూడా దాదాపు చెప్పాలంటే 3 పాపగ్రహాలు. 5 శుభగ్రహాలు చేసేటువంటి చెడు కంటే ఒక్క పాపగ్రహం 10 శుభగ్రహాలు కలిసినా కూడా పాపం చేసి ఇబ్బంది పెడతాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మీరు జాగ్రత్త పడి మీరు వివాహాల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ చూపించుకోండి. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీరు వివాహాది శుభకార్యాలు చేసుకోండి. ప్రతి విషయంలో మాత్రం మీరు కలువ చేసుకోవద్దు. ఇప్పుడు జరుగుతున్నవి ఏంటంటే గొడవలు, అనవసరమైన తగాదాలు, డబ్బుతో అహంకారంతో గొడవలు పెట్టుకొని వాళ్ళ పక్షాన్ని ఎవరైతే వెళతారో వాళ్ళ మీద నేరారోపణ చేసి వాళ్ళు నేరారోపణ నుంచి తప్పించుకొని పక్క వాళ్ళని జైలు పాలు చేస్తున్నారు. కాబట్టి అటువంటి విషయాల్లో ఎవరు వాళ్ళు డబ్బు గలవాళ్ళు, పరపతి గలవాళ్ళు, వాళ్ళు మనకేదో ఉపయోగపడతారంటే వాళ్ళు మాత్రం ఉపయోగపడరు, తక్కువ వాళ్ళని హింసిస్తారు. కాబట్టి ఎవరి అండవద్దు. నీ 2 చేతులు ఉన్నాయి, నీ 2 కాళ్ళు ఉన్నాయి, నీ శక్తి ఉంది, నీ శక్తి వరకే పోరాడు. ఇతర శక్తి కోసం ఆలోచించద్దు. ఇతర శక్తి కాదు, నీకు దైవశక్తి చాలా ప్రధానమైంది. దైవే బలే దుర్బలే అన్నారు. దైవ బలం లేనివాడు దుర్బలుడవుతాడు. కాబట్టి రోజు ఇష్టదేవాన్ని పూజించాలి, తల్లిదండ్రులను పూజించాలి, రోజు కూడా దేవాలయాలకు వెళ్ళాలి, రోజు సూర్య నమస్కారాలు చేయాలి. ఇటువంటివి మీకు ఉపయోగపడతాయి. కానీ స్నేహితాలు, డబ్బు గల వాళ్ళు, వాళ్ళ ఆధారంతో పైకి వస్తాను, వాళ్ళు నాకు అండ ఉన్నారు, వాళ్ళ అండ కాదు, నీకు అండగా రారు, నీ కండలు తీస్తారు. కాబట్టి ఇటువంటి పరిస్థితులు లేకుండా ఉండాలంటే ముందు మీ జాతకం చూపించుకొని, మీ జాతక రీత్యా ఎట్లా ఉండవో చూపించుకొని జాగ్రత్త పడండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. అమృత మృత్యుంజయ పాశుపదం అనేది జరుగుతుంది. అది బాగా ఖర్చుతో కూడుకుంది. ఉదయం నుంచి సాయంత్రం దాకా జరుగుతుంది. ఎటువంటి బాధలు, ఎటువంటి వ్యాధులు, ఎటువంటి అప్పులు, ఎటువంటి సమస్యలు ఉన్నా అందులో మీ గోత్రనామాలతో ఆ పూజ జరిగితే అన్ని రకాల బాధలు కూడా నివృత్తి అవుతాయి. మీరెవరైనా దాంట్లో పాల్గొనదలుచుకున్న వాళ్ళు ఎవరైనా ఉండేట్లయితే మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి దానికి తగినటువంటి పారితోషికం చెల్లించి ఆ పూజలో మీరు పాల్గొనవచ్చు. స్వస్తి.